తెలంగాణ న్యాయవాదుల పరిరక్షణ బిల్లు 2026ను సోమవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు ఈ బిల్లు ప్రవేశపెట్టగా జరిగిన చర్చలో పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ, న్యాయవాదులపై దాడులు బాధాకరం, వారి సంరక్షణ మన బాధ్యత అంటూ కోర్టుల్లో జరిగే వాదోపవాదాలు, తీర్పులు న్యాయవాద వృత్తిపై ప్రభావం చూపుతున్నాయి అంటూ, కేసులతో వారికి సంబంధం లేకపోయినా బాధిత పక్షాలు న్యాయవాదులపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని, న్యాయవాదులకు బెదిరింపులు, హత్యలు, వారి కుటుంబ సభ్యులపై దాడులకు ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందని, పోలీసు కేసుల్లోనూ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. 2021లో కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణిలను నాటి భారాస నాయకుల ప్రోద్బలంతో నడిరోడ్డుపైన హత్య చేశారు. ఆ పార్టీ పెద్దల డైరెక్షన్లో పోలీసులు కేసును నీరుగార్చారు. ఈ కేసుపైన ఇంకా సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఆ సంఘటన తర్వాత న్యాయవాదులు తమ రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టం కావాలని ఆందోళనలు చేస్తున్నారు. తదనంతరం కూడా ఎంతో మంది న్యాయవాదులు హత్యకు గురయ్యారంటూ ఈ న్యాయవాద పరిరక్షణ బిల్లుకు దారితీసినటువంటి పరిస్థితులను వివరించారు. ఈ శాసనసభ చర్చల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, వైద్యుల పరిరక్షణ చట్టం మాదిరే న్యాయవాదులకు వృత్తిపరంగా రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.